అయితే రవి గారు ఇప్పుడు రెండో పెళ్లి చేసుకోవడానికి చట్టపరంగా ఆంక్షలు ఉన్నా కూడా సమాజంలో ఇది పెరుగుతుందన్నట్టుగా కనిపిస్తుంది. ఎందుకంటే దీని వెనక ఉన్న అసలు కారణం ఏంటి? ఇప్పుడు ఈ మధ్యకాలంలో మనం చూస్తే ప్రతి అని చెప్పడానికి లేదు కానీ ఆల్మోస్ట్ మనకు న్యూస్లో కనిపించేది భర్త ఉన్నా కూడా ప్రియుడితో వెళ్ళిపోవడం, లేకపోతే భర్తని చంపడం, ఇలాంటివి కనిపిస్తున్నాయి. అసలు ఈ రెండో పెళ్లి మీద ఉన్నటువంటి ఆంక్షలు ఏంటి? దీనికి అంటే రెండో పెళ్లి చేసుకోవడానికి ఆ సంఖ్య పెరగడానికి గల కారణాలు ఏంటి రవి గారు? ఏం లేదు సార్, ఇప్పుడు ఈ మాట చెప్పడానికి ఒక న్యాయవాదిగా ఒక వ్యక్తిగా సిగ్గుపడుతున్నా. ఒకప్పుడు శీలం మానం పోతే ప్రాణం పోయింది అనేది ఉండేది. అవును, ఆ భావన అందరిలో ఉండేది. ఇప్పుడు ఏం లేదండి. వెస్టర్నైజేషన్ వచ్చిన తర్వాత వాటికి విలువలు లేవు, మ్యారేజ్ వ్యవస్థకి విలువలు లేవు, వాళ్ళు చొరబడి వాటికి విలువలు చెప్పే వ్యక్తులు లేరు. కాలేజీల్లో కానీ స్కూళ్ళలో కానీ నీతులు చెప్పేవాళ్ళు లేరు. ఎంతసేపు టెక్నాలజీ వెస్టర్నైజేషన్ పోతుంది తప్ప కుటుంబ వ్యవస్థ గురించి చెప్పలేదు. మనిషికి ఉన్నటువంటి వాల్యూస్, మ్యారేజ్కి ఉన్న కట్టుబాట్లు, వాటికి ఉన్నటువంటి పవిత్రత చెప్పేవాళ్ళు ఎవరు లేరు. అప్పుడు అడపాదడప ఈ సోషల్ మీడియాలో లేదా వీడియోలు తప్ప కుటుంబ పరంగా తల్లిదండ్రులు కానీ, అత్తమామలు కానీ, తాతయ్యలు కానీ వాళ్ళ మధ్య పెరగడం కానీ, భార్యాభర్తల మధ్య సఖ్యత, ప్రేమానురాగాలు ఎలా ఉంటాయి వీటన్నీ చెప్పేవాళ్ళు లేక, వాటి విలువ తెలియకుండా ఈ వెస్టర్నైజేషన్ కల్చర్ మనలో చొచ్చుకుపోవడం వల్లనే మ్యారేజ్ ఫస్ట్ అయినా సెకండ్ అయినా 2-3 పెళ్లిళ్ళు చేసుకోవడానికి మగవాళ్ళు కానీ ఆడవాళ్ళు కానీ సిద్ధం పడుతున్నారు. ఒకప్పుడు భర్త చనిపోయిన పెళ్ళైన సంవత్సరం తర్వాత చనిపోయిన జీవితకాలం వివాహ వ్యవస్థ నిలుపుకోవడానికి మార్పులు తెచ్చేంత వరకు కూడా సోషలైజేషన్ వచ్చిన పొద్దు రెండో మ్యారేజ్ అంగీకారమైంది. కానీ భర్త చనిపోతానో విడాకులు తీసుకున్న తర్వాతనే రెండో మ్యారేజ్ చేసుకునేవాళ్ళు. ఇప్పుడు అట్లాంటిది ఏమీ లేదు. మ్యారేజ్ ఎగ్జిస్టింగ్ ఉండగానే రెండో పెళ్లి చేసుకోవడం, అవసరమైతే ఇది మేము కలిసి జీవిస్తున్నాం, మా ఇష్టపూర్వకంగా జరిగిస్తున్నాం, ఈ తీర్పులు వచ్చిన దాని ప్రకారం వచ్చిన సుప్రీంకోర్టు తీర్పులు వాటిని అడ్డంగా పెట్టుకోవడం, ఇవన్నీ ఒక సాకుగా జరుగుతున్నాయి. కాబట్టి తీర్పులని చెప్పిన విధానం వేరు, వీళ్ళు అవలంబిస్తున్న పద్ధతి వేరు. ఇవన్నీ వీటికి విలువలు మానవీయ విలువలు కానీ కుటుంబ వ్యవస్థ మీద విలువలు లేనప్పుడే వీటన్నిటికీ దారితీస్తుందండి. ఓకే, ఇందాక జ్యోతి గారు డిస్కనెక్ట్ అయ్యారు, రవి గారు మళ్ళీ కనెక్ట్ అయినట్టున్నారు. జ్యోతి గారు నమస్కారం అండి. నమస్తే సార్. చెప్పండి, సమస్య ఏంటండి? సమస్య అంటే నేను నా మొబైల్ ఉండేదండి నా దగ్గర. ఆ మొబైల్ ఉండేటప్పుడు ఒక ఫ్రెండ్ ఏమో మామూలుగా మెసేజెస్ చేసుకుండే వాళ్ళని, ఫ్రెండ్షిప్. ఆ మెసేజెస్ వల్ల ఒక రోజు అతను మా ఆయన గారేమో ఆ మెసేజెస్ వల్ల నన్ను అనుమానించి కొట్టడం మొదలు పెట్టారండి. 6 నెలలు టార్చర్ పెట్టారండి నన్ను. మీకు ఆ ఫ్రెండ్ ఎలా పరిచయం అండి? మా ఊర్లోనేనండి, నా రిలేటివ్స్ అని. ఏంటండి? మా రిలేటివ్స్ ఏనండి వాళ్ళు కూడా. రిలేటివ్సా? ఓకే, ఏమవుతారు మీకు? మ్యారీడ్ అవుతారండి. అంటే ఏమని మెసేజ్ పెట్టారండి? ఏమని మెసేజ్ పెట్టారు? మీ ఆయన ఏం చూశాడు? మేము హాయ్ అని మెసేజ్లు పెట్టుకునే వాళ్ళమండి ఫస్ట్, మామూలుగా ఫ్రెండ్స్ అంతేనే. తర్వాత ఏమో అతను తాగేసి ఒక రోజు ఐ లవ్ యూ, బోన్ చేసావరా తల్లి అని పెట్టారండి. అప్పటికి ఆ ఫోన్ మా ఆయన దగ్గర ఉన్నదండి ఆ ఫోను. ఆ మెసేజ్ చూసి ఎవరు ఎందుకు పెట్టాడు నీకు ఈ మెసేజ్ అని అడిగారండి. ఆ అబ్బాయిని అడుగుదాం పదా అనేసంటే ఇప్పుడు ఎందుకులే వద్దు అనేసారండి. ఆ మెసేజ్ చూసి వెంటనే నన్ను కొట్టడం స్టార్ట్ చేశారండి. పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుందండి మీకు? ఏంటి సార్? పెళ్ళి ఎన్ని సంవత్సరాలు అవుతుంది? 2011లో అయ్యిందండి పెళ్ళి. నాకు 3 పిల్లలండి. 3 పిల్లలు? అవునండి. మీరు చాటింగ్ ఎప్పటి నుంచి చేస్తున్నారు ఆయనతో? స్టార్టింగ్ అంటే నేను ఎంఆర్ఈజిఎస్ లో మేట్ గా పనిచేసేదానండి. నా నెంబర్ అతని దగ్గర ఉంది. నా రిలేటివ్స్ అని అందరి దగ్గర ఉంటది నా నెంబరు, మేట్ గా చేస్తున్నాను కాబట్టి. అలాగా మామూలుగా పని గురించి గట్ట ఫోన్ మాట్లాడుకుని అలాగా హాయ్ అన్న మెసేజ్లు అలాగేమో ఒక రోజు తాగిస్తే అలా పెట్టారండి అతను. పెడితే తర్వాత నేను అడిగితే అది నీకు పెట్టలేదు, వేరే వాళ్ళకి పెట్టబోయి గబుక్కు నీకు సెండ్ అయిపోయింది అని చెప్పారండి అతను. సరేలే అని చెప్పేసి నేను ఊరుకున్నానండి.
మా ఆయన మాత్రం ఊరుకోకుండా తాగేసి పెట్టిండని మీకు ఎలా తెలిసిందండి? కాదండి, మీకు ఆల్రెడీ 2011లో పెళ్ళైంది, మీకు 3 పిల్లలు ఉన్నారు. ఆ మెసేజ్ అవన్నీ అవసరం అండి, మెసేజ్ పెట్టుకోవడం ఎందుకండి? మెసేజ్ లో తాగేసి పెట్టిండు అనే సంగతి మీకు ఎలా తెలిసింది? ఏంటండి ఆ మెసేజ్ తాగేసి పెట్టాడని అతను తాగి పెట్టాడనే విషయం మీకు ఎలా తెలిసింది? ఊర్లోనే అండి అతను. వీడియో కాల్ కాదు కదా మాట్లాడింది, మీకు మెసేజ్ కదా పెట్టింది. అతను తాగి ఉన్నాడా తాగకుండా ఉన్నాడా అనే విషయం మీకు ఎలా తెలిసింది తాగిండని? అతన్ని నేను అడిగానండి తరువాత. అడిగిన వెంటనే అందరూ నిజాలు చెప్పరు కదండి. అదే విషయాన్ని మీ భర్త ముందు ఫోన్ చేసి కానీ మీ బంధువులే అంటున్నారు కాబట్టి బంధువుల ఇంటికి మీ భర్త సహా పోయి మీ ఆయన చేసినటువంటి మా ఆయన ఇందాక మీరు వద్దన్నారని చెప్పారు. కాదండి అతనే, నేను పద వెళ్దాం అడుగుదాము అన్నాను. నేను ఎందుకులే వద్దులే అయిపోయింది కదా అనేసారు. కానీ అదే రోజు అదే పట్టుకొని టార్చర్ పెట్టేవారండి. రోజు కొట్టడము, తలగాడేసి చంపడానికి కూడా ట్రై చేశారు సార్ ఎన్నో సార్లు. తీసుకుని మీరు అడగలేదా మరి ఎందుకు కొడుతున్నారని? అడిగానండి, ఆ విషయం గురించి ఆయన చెప్పేవారండి. మీ ఆయన తాగుతారా అండి? లేదండి. మరి 6 నెలలుగా అనుమానం అనేది పెనుభూతమమ్మా. ఏ మనిషికైనా నీకు గాని అనుమానం వచ్చినా, భార్యకు భర్త మీద గాని భర్తకు భార్య మీద వచ్చిన అనుమానం వస్తే కాపురాలు విచ్ఛిన్నమైతాయి. అనుమానం కలిగించింది థర్డ్ వ్యక్తి, ఆ అవకాశం ఇచ్చింది మీరు కాబట్టి ఆ సమస్యని అతడు చేసిన పద్ధతిని ఎందుకు పెట్టాడు అనేది కూలంకుషంగా మీ భర్తకు తెలియజేయవలసిన బాధ్యత నీది ఉంది. అవసరమైతే మీ పెద్దవాళ్ళని పిలవండి, మెసేజ్ పెట్టిన వాళ్ళని పిలవండి, అతనికి మీకు మధ్య జరుగుతున్నటువంటి విషయం ఎందుకు పెట్టాడు అనేది కూడా తెలియజేయండి. జ్యోతి గారు, మీరేమనుకోనంటే నేను ఒక మాట చెప్తానండి. ఈ మధ్యకాలంలో చాలామందిని చూస్తున్నా, చాలామంది లేడీస్, మీరొక్కరే కాదు, ఇలా చాలామంది, అంటే ఈ మెసేజెస్ అవి దేనికైనా కావచ్చు, మీరు వర్క్ రిలేటెడ్ కావచ్చు, లేకపోతే నార్మల్గా మాట్లాడాలనుకొని కావచ్చు, లేకపోతే మీ రిలేటివ్ అనుకునే ఏదో మాకు రిలేటివ్ అవుతారు కదా మాట్లాడదాం అన్నట్టు ఈ మెసేజెస్ చేయడం, దాన్ని భర్తలు చూడడం, మళ్ళీ మిమ్మల్ని అనుమానపడడం. అప్పటిదాకా ప్రేమగా ఉన్న భర్త ఆ ఒక్కసారి మెసేజ్ చూసిన తర్వాత వాళ్ళ మనసు విరిగిపోయిన తర్వాత మిమ్మల్ని కొట్టడం, తిట్టడం లాంటివి స్టార్ట్ చేయడం, మీ మీద ప్రేమ చూపించకపోవడం అనేది ఆ చిన్న చిన్న మెసేజెస్ వల్లనే ఇంత పెద్ద సమస్యలకు దారితీసే అవకాశాలు ఉన్నాయి. సో మీరు పెళ్ళయి 3 పిల్లలు ఉన్నారంటున్నారు. ఆ మెసేజెస్ హాయి బాయిలు కూడా అవసరం లేదండి చెప్పాలంటే. మీరు కూడా అమ్మా వచ్చిన మెసేజ్ చూస్తే మీ భర్త మిమ్మల్ని శారీరకంగా హింస పెట్టడము, చంపడానికి ప్రయత్నం చేయడం అనేది తప్పు. అతనికి అనుమానం వస్తే దాన్ని నివృత్తి చేసుకోవాల్సిన బాధ్యతే ఉంది తప్ప మిమ్మల్ని శారీరకంగా హింసించేటువంటి హక్కు అతనికి లేదమ్మా. అది చట్టరీత్యం నేరము. మీరు చేసింది తప్ప లేదా నిర్ణయం కాకుండానే దాన్ని తేల్చుకోకుండానే మిమ్మల్ని హింసిస్తుందా అంటే మాత్రం అది చట్ట విరుద్ధము. అలా చేయడానికి కూడా లేదు. మీరు న్యాయం కోసం ఆశ్రయించండి. ఫస్ట్ అయితే పెద్దోళ్ళ ద్వారానే పరిష్కరించుకోవడానికి వెళ్ళండి. మీకు ప్రాణాపాయం ఉంది, ప్రాణానికి రక్షణ లేదు అనుకున్నప్పుడు మాత్రమే కోర్టును కానీ పోలీస్ స్టేషన్ కానీ ఆశ్రయించండి. చిన్న చిన్న విషయాలకి కొట్లాడుకోవడం కానీ కోర్టులు మెట్లెక్కడం కూడా మంచిది కాదు. మీరు ఈ సమస్యను, ఆయనకు వచ్చిన అనుమానాన్ని తీర్చవలసిన బాధ్యత మీ పైన ఉంది. మీ పెద్దలను కానీ మీ తరపున కానీ మీ అత్తమామలు కానీ మీ అమ్మ నాన్న కానీ పిలిపియండి. అతను పెట్టిన వాడి సంగతి ఏందో కూడా మాట్లాడండి. ఎందుకు పెట్టాడు అనేది నివృత్తి చేసే విధంగా చూడండి. మీ కాపురం చల్లబడుతుందమ్మా. 3 పిల్లలు ఉన్నారు కాబట్టి అతను కూడా ఆవేశపడొద్దు, మీరు కూడా ఆవేశపడొద్దు. ఆవేశపడి నిర్ణయాలు తీసుకోకండి. ఆయనకు జరిగిన విషయాన్ని ఆయనకు అర్థమయ్యే విధంగా చేయాల్సిన బాధ్యత మనదని మనం గుర్తించి ఆ ప్రయత్నం మొదలుపెట్టండి. ఓకే.